ఇక మహాలక్ష్మికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకునేందుకు చక్రి వాళ్ళ అన్నదమ్ములు నానా హైరాణ పడుతూ ఉంటారు. నిద్ర లేచిన తర్వాత మహా స్నానం చేసి వచ్చి బట్టలు ఉతుక్కోవడానికి వాషింగ్ మిషన్ లేదా అని అడగ్గా రిపేర్కి ఇచ్చామని చక్రి అబద్ధం చెప్తాడు. ఇంతలో మాధవ్ ఆమెకు టీ పెట్టుకొని తీసుకొచ్చి ఇస్తాడు. నా కోసం మీ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారని, నేను హాస్టల్కి వెళ్ళిపోతానని మహాలక్ష్మి అంటుంది. ఇవాళ వెళ్ళి అన్ని హాస్టల్ చూసి వద్దామని చక్రి చెప్తాడు. తను ఇంట్లో నుంచి వచ్చిన తర్వాత నాన్న, అమ్మ ఎలా ఉన్నారో కనుక్కుందామని చక్రి ఫోన్ ద్వారా మహా వాళ్ళ వదిన నిహారికకు ఫోన్ చేస్తుంది. నువ్వు ఇలాంటి పని చేస్తావని అస్సలు ఊహించలేదు మహా అని నిహారిక కోప్పడుతుంది. అసలు ఎందుకు ఇలాంటి రాంగ్ స్టెప్ వేశావని నిలదీస్తుంది. మీ నాన్న నీపై ఎంతో నమ్మకం పెట్టుకుంటే నువ్వు ఇలా చేయవచ్చా అని అడుగుతుంది. నీ దారి నువ్వు చూసుకుంటే వాళ్ళు ఏమైపోతారనుకున్నావని అంటుంది నిహారిక. మరి నేను ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే నేనేం చేయనని అంటుంది మహా. భూషణ్ విషయంలో మీ నాన్నగారు సరిగ్గా అంచనా వేయలేకపోయినంత మాత్రాన ఇలాంటి పని చేస్తావా అని అంటుంది నిహారిక. అందరూ నీ గురించి ఎంత తప్పుగా మాట్లాడుతున్నారో తెలుసా అని అంటుంది. ఇప్పుడు అవన్నీ నీకు చెప్పినా అర్థం కాదు వదినా, నేను తర్వాత చెప్తాను, ముందు నాన్న ఎలా ఉన్నారని అంటుంది మహా. పరువు కోసం బ్రతికే మీ నాన్న ఏం చేస్తారో కూడా నీకు తెలియదా అని నిహారిక మండిపడుతుంది. నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారని, ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య ఉన్నారని చెప్పడంతో మహా ఏడుస్తుంది. చక్రితో పాటు మాధవ్ కూడా వచ్చి ఏమైందని అడిగితే మా నాన్న ఆత్మహత్యాయత్నం ప్రయత్నం చేశారంట, ఆస్పత్రిలో ఉన్నారని చెబుతుంది మహా. వెంటనే మహాను తీసుకుని వెళ్ళమని మాధవ్ చక్రికి చెప్తాడు. ఇప్పటికే చక్రిపై వాళ్ళంతా చాలా కోపంగా ఉన్నారని, ఇప్పుడు మీరు వెళ్ళారంటే ఏదైనా గొడవ చేస్తారేమోనని కేశవ్ అంటాడు. అయితే మాత్రం ఇలాంటి సమయంలో ఇక్కడ కూర్చుంటామా అని మాధవ్ అంటాడు. ఏం జరిగితే అది జరుగుతుందని నువ్వు మాత్రం వెంటనే మహాను తీసుకొని వెళ్ళమంటాడు. కన్నా కూడా వస్తానంటే మాధవ్ వద్దని చెప్తాడు. మనల్ని చూస్తే వాళ్ళ కోపం రెట్టింపు అవుతుందని అంటాడు. అక్కడ ఏదైనా గొడవ జరిగితే వెంటనే ఫోన్ చేసి చెప్పమని, మేమంతా వచ్చేస్తామని కేశవ్ చెప్తాడు. మహా ఏడుస్తూ కారులో బయలుదేరుతుంది. ఇదంతా చూసిన చుట్టుపక్కల వాళ్ళు ఆ అమ్మాయి ఇక్కడ ఉండలేక ఏడుస్తూ వెళ్ళిపోతుందని ప్రచారం చేస్తారు. టీ కొట్టు వద్ద అప్పటికే వాళ్ళ అన్నయ్యతో గొడవ పెట్టుకుంటున్న నారాయణ వద్దకు వచ్చి చెప్తాడు. మీ ఇంట్లో ఉండలేక మీ కోడలు వెళ్ళిపోతుందని అంటారు. దీంతో నారాయణ వాళ్ళ అన్నయ్య మరింత అవమానిస్తాడు. కారులో ఏడుస్తున్న మహాను చక్రి ఓదార్స్తాడు. మీ వల్లే ఇదంతా జరిగిందని మహా చక్రిపై కోపడుతుంది. మరి ఏం జరుగుతుందనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.